వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజుల్లో చాలా మంది నివేదిస్తున్న సమస్య అధిక బరువు. మరి అధిక బరువు ఉన్న వాళ్ళందరికీ మధుమేహం వస్తుందా? అధిక బరువు, మధుమేహం ఈ రెండు అంశాల గురించి చర్చించడానికి ఇవాళ టీవీ స్టూడియోలో ఉన్నారు గురు ఆయుర్కేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల నుంచి డాక్టర్ బుక్కా మహేష్ బాబు, అలాగే అరుణ్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. హలో అండి ఇద్దరికి. హలో మహేష్ బాబు గారు, మీరంటే మా టీవీ ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితం. ఒకసారి వారి గురించి వివరిస్తారా? వారు అరుణ్ ప్రసాద్ గారు అండి, జీవికే బయోటెక్లో సైంటిస్ట్గా పనిచేస్తారు. వారికి ఇటీవల ఏంటంటే బైక్ మీద అంటే బాగా ఒక సెప్టెంబర్ మాసంలో అధిక వర్షాలు పడ్డప్పుడు ఆ సమయంలో అయిపోయిన తర్వాత అతని జీవితం ఒక కొత్త టర్న్ తీసుకుంది. మల్టిపుల్ డిస్క్ ప్రొలాప్సెస్ వచ్చాయి, డిస్కులు చెదిరిపోయాయి. అట్లాంటి ప్రత్యేక పరిస్థితులలో ఎన్ని వైద్యాలు తీసుకున్నా కూడా కారులో పడుకొని ట్రావెల్ చేయాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి వచ్చిందండి. వారు మా దగ్గర వైద్యం చేసుకున్న తర్వాత నౌ ఈజ్ బ్యాక్ టు నార్మల్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అండి. సో అది రైట్. మహేష్ బాబు గారు, ఇంతకుముందు మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాము, కానీ అధిక బరువు అనేది వెరీ కామన్ టాపిక్. దానికి మీ దగ్గర ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? దాన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అసలు యాక్చువల్లీ ఏంటంటే చాలామంది అధిక బరువును ఇది ఒక ట్రీట్మెంట్ కింద తీసుకోరు. వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్ వేరు. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతంగా తగ్గుతుంది, ఫర్ ఎవర్ అధిక బరువు తగ్గిపోతుంది అనే విషయం పైన అవగాహన లేదనే చెప్పాలి. చాలా వరకు ఏం చేస్తారంటే ఏదో ట్రీట్మెంట్ అంటారు. ఆ ట్రీట్మెంట్లు అన్నీ కూడా మళ్ళీ మసాజ్లు, మరొకటి ఇంకొకటి, మీరు వాకింగ్ చేయండి అంటారు. పట్టుమని ఒక 30,000 40,000 కట్టించేసేసుకుంటారు మొట్టమొదలు వెళ్ళంగానే. ఇంకొక దగ్గర ఏంటంటే డైట్ గురించి పొద్దస్తమానం వాళ్ళెమ్మడే తిరుగుతూ ఉంటారు. ఏదైనా జ్ఞానం ఏదైనా ఉందంటే అది మనతో పాటు ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే మనం ఎప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటూ ఉంటాం. సో చాలామంది చేసేటటువంటి పొరపాటులో భాగంగా ఇది ఎక్కువ చేస్తూ ఉంటారు. నాకు వెన్ను నొప్పి సమస్యలు, కీళ్ళ నొప్పి సమస్యలతో భాగంగా ఎన్నో రోగాల గురించి నా దగ్గర చికిత్సకు వస్తారు. అందులో ప్రధానంగా అధిక బరువు, తర్వాత థైరాయిడ్, మధుమేహం ఇట్లాంటి వాటిపైన కూడా నేను చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ చికిత్సా పద్ధతులు, అద్భుతంగా తగ్గిన దాఖలాలు కూడా నేను చూశాను. కాబట్టి ఈ మధుమేహం రావడానికి కారణమైనటువంటి అధిక బరువును అద్భుతంగా తగ్గించుకోవచ్చు. కాకపోతే వైద్యుల దగ్గర ఉండాలి, వైద్యుల యొక్క పర్యవేక్షణలో ఉండాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లయితే సరైనటువంటి సమాచారం మనకు అందుతుంది. ఆ సమాచారం చేత మనమే బరువు తగ్గించుకోవడానికి దోహదం చేసుకున్న వాళ్ళం అవుతామండి. అధిక బరువు ఉన్న వాళ్ళందరికీ మధుమేహం వస్తుందండి? యాక్చువల్లీ చెప్పాలంటే మనం సౌత్ లోపల హైదరాబాద్ వచ్చేది ఒక డయాబెటిక్ క్యాపిటల్లా మారిపోతూ ఉంది. భారతదేశం అంతటా కూడా ఎట్లాంటిదంటే ఋతుపవనాలు వీచినట్టుగా అద్భుతంగా మధుమేహ పవనాలు వీస్తూ ఉన్నాయి. చెప్పాలి అంటే ముఖ్యంగా ఏంటంటే సౌత్ ఇండియన్స్ అందరూ కూడా ఆహార పదార్థాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే ధాన్యాన్ని, అంటే వరి ధాన్యాన్ని ప్రధానంగా తీసుకుంటాం. అది కూడా మరబట్టించిన తర్వాత వెంటనే వాడేటటువంటి అలవాటే మనకి ఎక్కువగా ఉంది. పూర్వం రోజుల్లో ఒక పాత బియ్యము, ముడి బియ్యం కూడా మనం తీసుకోవడం లేదు. అంచేత ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క వరి ప్రధానంగా స్టేపుల్ ఫుడ్ అవ్వడం మూలాన అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మధుమేహం టైప్ 2 డయాబెటీస్ వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సమస్యను అందరం ఎదుర్కొనేటటువంటి ఆస్కారం ఉందండి. ఆడవాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి అధిక బరువు వల్ల? అధిక బరువు వల్ల ఆడవాళ్ళలో చాలా సమస్యలు వస్తాయండి. ముఖ్యంగా చెప్పాలంటే టీనేజర్స్లలో పీసీఓడి సమస్యలు వస్తాయండి. పాలిసిస్టిక్ ఓవరీస్ అనేటటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత అధిక బరువు వస్తుంది. తర్వాత వాళ్లకు ఋతుస్రావం అనేటటువంటిది ప్రాపర్గా కాకపోవడం వల్ల, అంటే నెలసరి అనేటటువంటిది కనిపించకుండా పోతుంది. తర్వాత ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక రజస్వల అయిన తర్వాత కూడా ఆడపిల్లల్లో ముఖ్యంగా యుక్త వయస్సు వచ్చేటువంటి లక్షణాలను మిస్ అవుతారండి. చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకునే సందర్భాలు చాలా ఉన్నాయండి. అది చాలా సున్నితమైనటువంటిది, మానసిక క్షోభకు గురి చేసేటటువంటి అంశం అండి. ముఖ్యంగా ఈ యొక్క ఋతుస్రావం కనిపించకపోవడము, అంటే ముఖ్యంగా అలాంటి ప్రత్యేక పరిస్థితులలో కూడా ఆయుర్వేదంలో చక్కని ఔషధాలు ఉన్నాయి. టైం బౌండ్ పీరియడ్లో కూడా ఋతుస్రావం జరిగేటటువంటి ఆస్కారం ఉంది. పీసీఓడి కూడా తగ్గేటటువంటి ఆస్కారం ఉంది. తర్వాత ఈ రోజుల్లో థైరాయిడ్ కూడా వెరీ కామన్గా మారిపోతుందండి. టీనేజర్స్లలో కూడా థైరాయిడ్ వస్తూ ఉందండి. ముఖ్యంగా అందుకని మనం అధిక బరువు అనేటటువంటిది ముఖ్యంగా పిన్న వయస్కులలో కూడా మధుమేహం వచ్చేటటువంటి సందర్భం కూడా ఉన్నాయండి. అధిక బరువు వల్ల ఎన్నో అసౌకర్యాలు ఉంటాయి. ముఖ్యంగా ఆకలి ఎక్కువగా ఉండడము, శరీరం విపరీతంగా పెరిగిపోవడము, అలసట ఉండడము, నీరసం రావడము, లెథర్జీ ఉండడము, ఇట్లాంటివన్నీ ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయండి. సప్తపది అని మీ దగ్గర స్పెషాలిటీ విన్నాను. అసలు సప్తపది ఆహార పద్ధతి అంటే ఏంటండి? లాంగ్ ఎగో అండి, ఆల్మోస్ట్ ఆల్
2004 and 5లో నేను TV9లోనే ఆహార పద్ధతి గురించి, సప్తపది ఆహార పద్ధతి గురించి మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగిందండి. సప్తపది అనేటటువంటిది 7 రోజుల ఆహార పద్ధతి. ఈ 7 రోజుల ఆహార పద్ధతి కనుక జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అసలు ఒక అద్భుతమైనటువంటి వజ్రాయుధం లాంటి ఆయుధం మన చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన మనస్సును నియంత్రించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉందండి. అధిక బరువు పెరిగినప్పుడు వచ్చేటటువంటి అసౌకర్యాల విషయాలతో పరిశీలించి చూసినట్లయితే ఆ అసౌకర్యాలు కలగకుండా ఉండాలి అంటే మానసికంగా మనం ఈ రకంగా 7 రోజుల ఆహార పద్ధతిని కనుక పాటించుకున్నట్లయితే అద్భుతంగా అధిక బరువును మనమే తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా తద్వారా వచ్చేటటువంటి అనేక రకాలైన ఇందాక చెప్పుకునే అంశాలను ఏవైతే రోగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మధుమేహంతో సహా ఇతరత్రా వచ్చేటువంటి రోగాలన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా ఎసిడిటీ తగ్గించుకోవచ్చు, జీర్ణకోశ సమస్యలు అన్నీ కూడా తలెత్తకుండా చూసుకోవచ్చు, యానిరెక్టల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. గుండె జబ్బులు ప్రధానంగా కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ పెరగడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఆహార పద్ధతి వల్ల ఇలా చేసుకోవడం వల్ల గుండె జబ్బులను కూడా మనం ప్రివెంట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. మనం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా మనం తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. తద్వారా గుండెపోటు నుంచి కూడా మనం ప్రమాదంలో బాధపడకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకునే ఆస్కారం ఉంటుందండి. ఫస్ట్ కాల్ ఉన్నారండి, దివాకర్ శర్మ కాల్ చేస్తున్నారు. దివాకర్ శర్మ గారు మాట్లాడండి. దివాకర్ శర్మ గారు నమస్తే, బాగున్నారా? नमस्कार सर, नमस्कार। గట్టిగా చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? अनफॉर्चुनेटली आई डोंट नो तेलुगु सर। कोई बात नहीं, आप हिंदी में बात कर सकते, आराम से बात कर सकते। थैंकफुल टू डॉक्टर महेश बाबू सर बिकॉज़ I was having a very serious problem in walking because of my knee problem and lot of so I met Dr. Saab 3-4 months back. He suggested that apart from that treatment I will try to reduce your weight, which was at that time it was 105 kg. Okay. And during 4 months this fortunately it came down to 90 kg. Okay. And now I'm very comfortable in my walking and I feel far better actually. अब कितना वजन कितना किलो कम हो गया? 105 से 90 हुआ अभी 90 है. हाँ, सो 15 किलो कम हो गया? हाँ जी जी यस सर। अब घुटनों का दर्द कैसे है? हाँ जी, अभी बिल्कुल दर्द भी बहुत कम है, मेरे को दिक्कत नहीं है। हाँ जी, चलने में दिक्कत नहीं है अभी। इसका पहले ऑपरेशन बोला था ना आपका घुटनों को? हाँ एलोपैथी में वो बोले कोई देयर इज नो रेमेडी, यू हैव टू गो ओनली फॉर ऑपरेशन ओनली। ओके। हाँ वेरी दैट इज आई एम वेरी मच थैंकफुल एंड दिस वन so it has been very helpful for me actually, Ayurvedic treatment. I was also hesitant in beginning that whether Ayurvedic will be okay or not, but one of my colleague in office suggested that he has taken treatment from Dr. Saab and he is feeling better, Mr. M.V.C. Sekhar. He told me, though because of that I thought that let me also try for that. Okay. Good. Thank you. ఎంత బరువు వరకు మీరు తగ్గించగలుగుతాను అని? 15 కిలోలు అండి, 15 kgs తగ్గారండి ఆయన 4 months ఆఫ్ టైంలో అండి 15 kilos తగ్గారు. ఇలా తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకసారి ఒక అమ్మాయి ఇలాగే అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వస్తే అమ్మాయి వాళ్ళ మదరు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఈ ఫోటో చూడవే అని చెప్పారట. చూస్తే ఫోటో చూడంగానే ఎవరి అమ్మాయిని అడిగారట. ఎందుకు రేపు వస్తుంది కదమ్మా చూద్దులేండి ఎవరో నీకు తెలిసిపోతుంది అన్నారు. నిజంగా ఆమె స్నేహితురాలని కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అన్నట్లు. ఆమె స్నేహితురాలు అమెరికా నుంచి వచ్చే అమ్మాయి వచ్చాక అడిగిందట అమ్మాయి, నువ్వు ఎక్కడ వైద్యం చేయించుకున్నావే అని ఆమె స్నేహితురాలని అడిగింది. నేను ఇట్లా మహేష్ బాబు దగ్గరికి వెళ్ళాను. ఇది లాంగ్ ఏగో జరిగిందండి. అసలు అమెరికాలో ఉన్న వాళ్ళు పిజ్జాలు అవి తింటారు, వాళ్ళు బాగా పెరిగిపోతారు, గుర్తుపట్టకుండా అయిపోతామేమో అనుకున్నాను, కానీ ఈ రకంగా నాజుకా ఉంటామని నేను అనుకోలేదమ్మా అని ఆమె ఫ్రెండ్తో చెప్పింది. ఇట్లా మహేష్ బాబు దగ్గర సప్తపది చేశాను, అద్భుతంగా తగ్గిపోయిందని చెప్పిందంట అమ్మాయి. ఆ అమ్మాయి ఒకరోజు 2.5 hours వెయిట్ చేసి అదంతా ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఆ విషయం ఏంటి అంతా కనుక్కొని చక్కగా 20-25 కిలోలు తగ్గారండి. ఇలా చెప్తే అసలు స్టోరీలు చాలామంది ఉన్నారండి అట్లా తగ్గినటువంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే చెప్పింది జాగ్రత్తగా ఫాలో కావాలి. మన వైద్యులు నిర్ణయించినటువంటి ప్రకారంగా ఆ రకమైన ఆహార పద్ధతులు కనుక పాటించినట్టయితే ఈ బరువు తగ్గడం అనేటువంటిది అవలీలగా మన ఇంట్లో కూర్చొని తగ్గించుకోవచ్చండి. ఈ సప్తపది ఆహార పద్ధతిని మధుమేహం ఉన్న వాళ్ళు కూడా పాటించవచ్చండి? బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి, వాళ్ళు కూడా చేయొచ్చండి. తర్వాత అసిడిటీ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, యానరెక్టల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మన సొంతం అవుతాయండి. అరుణ్ ప్రసాద్ గారు, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ లభించింది బుక్కా మహేష్ బాబు గారి దగ్గర? ఎప్పుడైతే రైనీ సీజన్ లాస్ట్ మంత్ సెప్టెంబర్లో రైనీ సీజన్లో
ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అనమాట. ఇంజరీ నుంచి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ అట్లాగే జర్నీ చేస్తున్నాను. నేను పర్ డే 70 kilometers హ్యాస్ టు ట్రావెల్. గాజులరామం టు ఉప్పల్ నియర్లీ 70 kilometers 2-wheeler పైన, బైక్ పైన డైలీ ట్రావెల్ చేసేవాడిని. ఫ్రమ్ పాస్ట్ నేను వర్క్ చేసేది 2+ years సాఫ్ట్వేర్ కంపెనీలో యాజ్ ఎ జూనియర్ రీసెర్చ్ అనలిస్ట్గా. సో ఆ జర్నీలో చేస్తుంటే వన్ డే సెప్టెంబర్లో ఇది అయిపోయింది. ఆ పెయిన్ అనేది తట్టుకున్నాను. ఆయింట్మెంట్స్ అప్లై చేయడం, ఎక్స్టర్నల్గా నార్మల్ హోమ్ మేడ్ మెడికేషన్ అనేది ట్రై చేశాను. ఫర్ 2 months ట్రై చేశాను. 2 months తర్వాత December 1st రోజు ఐ స్ట్రాంగ్లీ డిసైడెడ్ అనమాట, నేను ఇంకా కుదరదు, ఐ కాంట్ ఓవర్కమ్ దిస్. మా చిన్నన్న ఎవరైతే మా డాడీ వాళ్ళ బ్రదర్, తను ఈ మన డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నారు. తను 2 months నుంచి మెడిసిన్ తీసుకుంటున్నారు. ప్రీవియస్గా ఒక మెడిసిన్ తీసుకున్నారు, సమ్ 3 years ఆఫ్ సమ్ మెడిసిన్ నాటు వేదం సంథింగ్ తీసుకున్నారు. తనకి ఎట్లాంటి రిలాక్సేషన్ రాలేదు, రిలీఫ్ రాలేదు. బట్ డాక్టర్ గారు వచ్చిన తర్వాత తన దగ్గర తీసుకున్న మెడిసిన్ తర్వాత వితిన్ 2 monthsలో ఈజీ ఏబుల్ టు లిఫ్ట్ హిస్ హ్యాండ్, తను ఇచ్చేసే కెపాసిటీ వచ్చింది. సో నాన్న ఏమన్నారంటే, రెగ్యులర్గా TV9 చూసేవాళ్ళు, TV9లో స్పెసిఫిక్గా హెల్ప్ లైన్ పెట్టుకొని మరీ స్పెసిఫిక్గా చూసేవారు అనమాట. లైఫ్ లైన్ అది నాన్న నీకు కంపల్సరీ తగ్గిపోతుందిరా, నువ్వు 100% వెళ్ళు, హ్యాబిట్స్లో ఉంటుంది కనుక్కో అనేసి ఇన్సిస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కాకాయికి ఇట్లా రికవర్ అవుతుంది, నీకు కూడా 100% ఇట్లా డిస్క్ ప్రాబ్లమ్ ఎట్లాంటి ఇది ఉండదు, హెర్నియేషన్ ఏదైతుందో అది తగ్గిపోతుంది, వెళ్ళు అని ధైర్యం చెప్పారు. ఫస్ట్ నాన్న ఇది చేయడం ప్లస్ అమ్మ కూడా వెళ్ళు అనేసి అని ఇది చేయడం వల్ల రావడం జరిగింది. వితిన్ 1 month కంప్లీట్గా మెడిసిన్ వాడాను. అండ్ దట్ టు ఏంటంటే ఫస్ట్ యాజ్ ఏ MSc బయోకెమిస్ట్రీ, మై సబ్జెక్ట్ ఇస్ MSc బయోకెమిస్ట్రీ. మన హ్యూమన్ బాడీకి ఉన్నటువంటి గ్రేటెస్ట్ కెపాసిటీ, ఇట్ కెన్ హీల్ ఇట్ సెల్ఫ్. నమ్మకం ప్రధానం. నాకు తగ్గుతుంది అనే ఒక భావన, నమ్మకం అనేది ఫస్ట్ దృఢ సంకల్పం చేసుకొని దాంతో మెడిసిన్ వేసుకోవడం అనేది అక్కడనే మనకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనం ఏదైతే ప్రాబ్లమ్ ఉన్నో రెక్టిఫై చేసుకోవడానికి మనకు ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉంటాం. సో అదేవిధంగా 1 month కంప్లీట్గా ఇన్ని మెడిసిన్స్ వాడాలా, ఇంత తగ్గుతుందా అని ఏమీ ఆలోచించలేదు. వాడుతూనే ఉన్నాను. ఫ్రమ్ day 1 to 27 days ఐ డింట్ గెట్ ఎనీ రిజల్ట్. 27th రోజు ఏం జరిగిందో మిరాకిల్, సంథింగ్ లైక్ ఒక పెయిన్ రిలీఫ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అట్లాగే ఆయిల్ ఇచ్చారు డాక్టర్ గారు. మా ఫ్రెండ్ త్రూ మసాజ్ చేయించుకున్నాను రెగ్యులర్గా. ఈ ఆయిల్, మెడిసిన్ ప్లస్ డైట్లో కూడా కంపల్సరీ ఆవు మిల్క్ ప్లస్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ లైక్ కాజు, లైక్ కిస్మిస్, అట్లాంటి డైట్ ఏదైతే తీసుకోవడం జరిగింది. ప్లస్ డాక్టర్ గారి మెడిసిన్ ప్లస్ మసాజ్, ఇవన్నీ కూడా వితిన్ 1 month. ప్లస్ ఇంకోటి ప్రధానంగా చెప్పవలసింది, మా ఫ్రెండ్ ఈజ్ బై నేమ్ కవాడి ప్రవీణ్ కుమార్, తను కూడా చాలా హెల్ప్ చేశారు. యోగా ఎక్సర్సైజ్ చేయించడం కానీ ఇలా చేయడం కానీ తను హెల్ప్ చేశారు. ఇట్లా ఈ ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్ది ప్రాపర్ డైట్ తీసుకోవడం, ప్రాపర్ మెడిసిన్ తీసుకోవడం, రైట్ కన్సల్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైమ్ ఆఫ్ సయాటికా నర్వ్ పెయిన్. అది వెరీ వర్స్ట్ మేడం. అది ఐ కాంట్ సే. ముఖ్య ఉద్దేశంగా నేను సయాటికా ఎంతమంది అయితే వారు బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే ఉద్దేశం, అది యంగ్ ఏజ్లో ఇలాంటి ప్రాబ్లమ్ని మన ఓన్గా మనం హీల్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నా లాంటి యంగ్ ఎవరైతే బాధపడుతున్నారో ఇది సయాటికా నుంచి, వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ నేను సజెస్ట్ చేసేది ఒకటే, ఇది తగ్గిపోతుంది, ఎట్లాంటి ఆపరేషన్స్కి వెళ్ళడానికి కూడా అవసరం లేదు. యూ కెన్ హీల్ బై యువర్ ఓన్ విత్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ టేకింగ్ ఎ రైట్ మెడిసిన్ అండ్ రైట్ ఫుడ్ అని చెప్పగలను మేడం. సో మీరే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు. ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పగలుగుతాను. మన శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మన శరీరాన్ని మనం ధర్మ సాధన కోసం యూజ్ చేసుకున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వరం, గిఫ్ట్. సో దాన్ని మనమే కాపాడుకోవాలి, ముందరికి తీసుకెళ్ళాలి. మహేష్ బాబు గారు, ఇదివరకు మనం సప్తపది ఆహార పద్ధతి గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా అడిగా నేను. అది మామూలుగా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా అది పాటించవచ్చు, అంతేనా? ఆనందంగా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎలాంటి ఆహార పదార్థాలు ఉంటాయి, ఎన్ని పూటలు తీసుకోవాలి? అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆహార నియమాలు కఠినంగా ఉంటాయి. అసలు ఇవి తినొద్దంటారు, అవి తినొద్దంటారు, ఇలా ఉండాలంటారు, అలా ఉండాలంటారు, వాకింగ్ చేయమంటారు, జాగింగ్ చేయమంటారు, మీకు మీరే తగ్గాలంటారు. చాలా వరకు ఏంటంటే ట్రీట్మెంట్ సెంటర్స్లలో ముందు డబ్బు కట్టించుకుంటారు, 30-35 వేలు అలా కట్టించేసుకున్న తర్వాత వెయిట్ చూసిన తర్వాత మీరు ఇలా తినాలి, ఇంతే తినాలి, వాకింగ్ చేయాలి, ఇన్ని కిలోలు తగ్గేసి రావాలని ఖచ్చితంగా బల్ల గుద్ది మరీ చెప్తారు. అసలు కట్టిన తర్వాత అసలు కష్టాలు అప్పుడు మొదలవుతాయండి. కానీ ఇక్కడ అలా ఏం లేదు. మీరు ఆహారంలో మాత్రం ఏంటంటే ఫుడ్లో మార్పులు ఉంటాయి అంతే, ఆహార పదార్థాల్లో మార్పులు ఉంటాయి, కానీ కడుపు నిండా ఎంతైనా తినొచ్చు. తినేటటువంటి పద్ధతి అనేటటువంటి మారుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని
పెన్తో రాసుకోండి, పాయింట్స్ రాసుకోండి. మనకు ముఖ్యంగా ఏంటంటే ద్రవ పదార్థాలు ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు దానిపైన శశవిషలు ఉంటాయి. ద్రవ పదార్థాల్లో ముఖ్యంగా నిమ్మరసము కానీ, కొబ్బరి నీరు కానీ, తర్వాత పప్పు కట్టు కానీ, అంటే శనగ కట్టు కానీ, కంది కట్టు కానీ, పెసర కట్టు కానీ, తర్వాత మజ్జిగ కానీ, తర్వాత రాగి జావా కానీ, తర్వాత ఇట్లాంటివన్నీ ద్రవ పదార్థాలు 3 లీటర్లకు పైభాగంగా తీసుకోవాలి. సో ధారాళంగా తీసుకోవాలి. ఎందుకంటే ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు మనకు అందుబాటులో ఉంటాయి. సో నిమ్మరసం కూడా తీసుకోవచ్చు, నిమ్మరసం తేనె కూడా తీసుకోవచ్చు. చాలామందికి అలవాటు ఉంటుంది. కాబట్టి ద్రవ పదార్థాలు 7 రోజులు కంటిన్యూస్గా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు చక్కగా ద్రవ పదార్థాలు 3 లీటర్లు తీసుకోవాలి. కానీ పళ్ళ రసాలు మాత్రం తీసుకోకూడదు. ఇప్పుడు చెప్పినవి మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇక 7 రోజుల ఆహార పద్ధతిలో మొదటి రోజు ఏంటంటే మనకు రకరకాల పళ్ళు, ఏవి పళ్ళు మనకు అవైలబుల్ ఉంటే ఆ పళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో జామ పళ్ళు ఉంటాయి, తర్వాత బొప్పాస పళ్ళు ఉంటాయి, రేగు పళ్ళు ఉంటాయి, తర్వాత పైనాపిల్ ఉంటుంది. సో ఇట్లాంటివన్నిటిని ముక్కలు కోసేసి చక్కగా కలగూరలా చేసేసుకొని పొద్దున్న, మధ్యాహ్నము, తర్వాత రాత్రి 3 పూటలు, ఇంకొక పూట మనకు తినాలనిపిస్తే కూడా తినొచ్చు. కానీ సూప్స్ తాగేటప్పుడు ముఖ్యంగా టొమాటో సూప్ కానీ, తర్వాత కార్న్ సూప్ కానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు. వేడివేడిగా పప్పు కట్టు కానీ, లేదా టమాటో రసాన్ని పప్పు కట్టులో కూడా కలుపుకొని చక్కగా మనము చెంచాతో తాగొచ్చు. పళ్ళు తింటూ ఒక పక్క సూప్స్ తీసుకోవచ్చు. ఈ రకంగా మనము పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మొదటి రోజు తీసుకోవాలి. ఇది మొదటి రోజు తీసుకోవాలి. తర్వాత మనం కాఫీ తాగొచ్చా, టీ తాగొచ్చా, పాలు తాగొచ్చా అంటారు. పాలు కానీ, పాల ఉత్పత్తులు కానీ, నెయ్యి కానీ, చక్కెర కానీ ఇట్లాంటివన్నీ వాడకూడదు. డికాక్షన్ అంటే డికాక్షన్, మీరు టీ తాగే వాళ్ళు ఉంటే టీ డికాక్షన్ తాగండి. అప్పుడు మనకి ఇప్పుడు దాంట్లో నిమ్మరసం, పుదీనా వేసేసుకొని తాగండి. కొంచెం తేనె వేసుకోవచ్చు. అలాగే కాఫీ తాగే వాళ్ళు ఉంటే కాఫీ డికాక్షనే తాగాలి, దాంట్లో పంచదార కానీ పాలు కానీ వేసుకోకూడదు. ఇవి నిబంధనలు అంతే. ఇక రెండవ రోజు విషయానికి వచ్చినట్లయితే వెజిటబుల్స్, రకరకాల వెజిటబుల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని చక్కగా ఉడకబెట్టేసుకొని పొద్దున్న, మధ్యాహ్నము, రాత్రి 3 పూటలు కూడా మనం వెజిటబుల్స్ తీసుకోవాలి. అయితే ఈ వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు ఆ రెండవ రోజు ఏం చేయాలంటే పొద్దున్న ఒక 2 పొటాటోస్ చక్కగా సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకొని పొద్దున తినాలి. ఎందుకంటే రెండవ రోజు మనకు కొంచెం గ్లూకోజ్ అవసరం ఉంటుందమ్మా. పొద్దున ఆ రకంగా తీసుకోవాలి. తర్వాత ఇక మళ్ళీ కొంచెం మనకి ఎవరైనా ఆకలి ఎక్కువగా ఉంది అని అంటే ఒక్క పుల్క చక్కని, అంటే మిక్స్డ్ గ్రెయిన్స్తో చేసేటటువంటి మల్టీగ్రెయిన్ ఆటాతో చేసినట్టు ఒక రొట్టె, ఆకుకూరలు తినొచ్చు రెండవ రోజు. తర్వాత మధ్యాహ్నము, రాత్రి కాయగూరలు, ఉడకబెట్టిన కాయగూరలు, దాంట్లో ఉప్పు, తర్వాత కారము, తర్వాత అంటే పెప్పర్ పొడి కానీ, లేకపోతే మిరియాల పొడి కానీ, లేకపోతే మనకు కారపొడి కానీ వేసేసుకొని మనం వండుకోవాలి. కానీ నూనె లేకుండా వండుకోవాలి. ఉడకబెట్టేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినాలి. ద్రవ పదార్థాలు మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇందాక చెప్పిన ద్రవ పదార్థాలు చేసుకోవచ్చు. తర్వాత మూడవ రోజు వచ్చేసి ఒక పక్క పళ్ళు, రెండో పక్క మనకు కూరగాయలు. అంటే పండ్లు అంటే మనకు తినగలిగినటువంటి విధంగా ఇందాక నేను చెప్పాను కదా, ఆ రకంగా పళ్ళు తీసుకోవాలి. తర్వాత సీజనల్గా దొరికేటటువంటి పళ్ళు, మరీ ఎక్కువ తీపి ఉన్నాయి కాకుండా కొంచెం పుల్లగా ఉండేవి, కొంచెం తీపిగా ఉండేవి, మరీ ఎక్కువ పక్కానికి వచ్చినాయి కాకుండా కొంచెం కాయగా ఉండేటటువంటివి, అట్లాంటివి తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో కూడా రేగుపళ్ళు కూడా ఒక యాపిల్ సైజులో ఉండేటటువంటి ఆస్ట్రేలియన్ రేగుపళ్ళు కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. అట్లాంటివి మన కండ ఎక్కువగా ఉన్నాయి తీసుకున్నట్లయితే దాంట్లో ఉండేటటువంటి రఫ్ ఎడ్జ్ అంతా కూడా మనకు పొట్ట నిండేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో పొద్దున్న మూడవ రోజు వచ్చేసిందంటే పొద్దున్న పళ్ళు, మధ్యాహ్నం వెజిటబుల్స్, రాత్రి కావాలంటే పళ్ళు కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవాలి. సో ఇలా మూడవ రోజు అయిపోతుంది. కానీ ద్రవ పదార్థాలు మాత్రం శరామామూలు, ఇందాక ఎలా చెప్పానో అలాగే తీసుకోవాలి. ఇక 4వ రోజు విషయానికి వచ్చినట్లయితే మల్టీగ్రెయిన్ అంటే తృణధాన్యాలతో కలిపి, అంటే రాగులు, సజ్జలు, పచ్చజొన్నలు, తర్వాత కొద్దిగా గోధుమలు, తర్వాత మొక్కజొన్నలు, ఇట్లాంటి కలిపి చేసేటటువంటి మల్టీగ్రెయిన్ ఆటాతో చేసేటటువంటి రొట్టెలు. పొద్దున్న 2, మధ్యాహ్నం 2, రాత్రి 2, తర్వాత ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ మనకు దొరికేటటువంటి అవైలబుల్ ఉండేటటువంటి మిక్స్డ్ వెజిటబుల్స్, రకరకాల వెజిటబుల్స్ అన్నీ కలిపేసి కలగూరలాగా చేసేసుకొని తర్వాత వాటికి రోటి పచ్చళ్ళు, నేను చెప్తాను రోటి పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో కూడా. సో ఇవన్నీ కలగూరగా చేసి నూనె లేకుండా ఉప్పు, కారం వేసేసుకొని, వెల్లుల్లిపాయలు, అల్లము అట్లాంటివి వేసేసుకొని చేసుకునేటప్పుడు కొంచెం స్పైసీగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. ఆరోమా మనకు తినాలి అన్నటువంటి ఒక జిజ్ఞాస కలుగుతూ ఉంటుంది. అట్లాంటి రొట్టెలతో పాటు అలా తినాలి. ద్రవ పదార్థాలు కూడా ఇందాక ఎట్లా చెప్పానో ఆ మాదిరిగానే మనం ఫుల్గా తీసుకోవాలి. చలికాలం కాబట్టి సూప్స్ మాదిరిగా తీసుకున్నట్లయితే మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తూ ఉంది. ఇక 4వ రోజు అంటే ఈ రకంగా 4 రోజులు గడిచిపోతుంది. 5, 6, 7 ఈ 5, 6, 7 రోజులు మనం రాగి సంకటి చేసుకోవాలి.
అంటే రాగి అంటే మనకు ఈ యొక్క రాగులతోని చేసేటటువంటి ముద్ద అంటారు. రాగి సంకటి అంటే ముద్ద అని అర్థం. రాగి ముద్ద ఎలా చేసుకోవాలి? 5, 6, 7 ఈ 3 రోజులు రాగి ముద్ద ప్రధానంగా ఎలా చేసుకోవాలంటే ఒక 50 grams రైస్ తీసుకొని బాగా ఎక్కువ నీళ్ళు పోసి మెత్తగా ఎలా అంటే ఒక పలుచని ద్రవం మాదిరిగా అంటే జిగురు మాదిరిగా అయిపోయే విధంగా అన్నం ఉడకాలి. దాంట్లో ఏం చేయాలంటే 50 గ్రాముల రైస్ తీసుకుంటే 100 గ్రాముల మనకు ముఖ్యంగా ఈ రాగుల యొక్క పిండిని మనం అందులో కలుపుకోవాలి. అప్పుడు మెత్తగా ఎలా ఉంటుందంటే ఒక ముద్దగా మెత్తగా ఉంటుంది. అది వేడి చేసేసిన తర్వాత దాన్ని తీసేసుకొని రౌండ్ బాల్స్లా చేసేసుకొని మనం హాట్ కేస్లో పెట్టుకోవాలి. దాంట్లో మిరియాల పొడి, ఉప్పు, కొంచెం మనకు కావాల్సిన కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. తినడానికి టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు ఇందాక చెప్పేటటువంటి కాయగూరలు పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రోటి పచ్చళ్ళు అంటే బీరకాయ తొక్కుతో అంటే ఆ యొక్క మన బీరకాయ యొక్క పొట్టుతో చేసేటటువంటి పచ్చడి కానివ్వండి, తర్వాత నల్లేరు పచ్చడి కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే దొండకాయ పచ్చడి కానివ్వండి, తర్వాత ఆకుకూరలతో చేసే పచ్చళ్ళు కానివ్వండి, అల్ల పచ్చడి కానివ్వండి, వెల్లుల్లి పచ్చడి కానివ్వండి, తర్వాత కారం కానివ్వండి. ఇలాగా అంటే మనకు రోటి పచ్చళ్ళు చేసుకున్న సాధారణంగా నువ్వులు కాకుండా వేరుశెనగకాయలు కాకుండా మిగిలినవి ఆ రకంగా అంటే మనం జనరల్గా ఈ యొక్క కాయగూరలతో చేసుకునే పచ్చళ్ళు ఏముంటాయో అట్లాంటి పచ్చళ్ళు చేసుకొని రాగి ముద్దతో నంచుకున్నట్లయితే అద్భుతంగా మీకు కావాల్సినంత రాగి ముద్ద పెట్టేసుకొని అలాంటి పచ్చళ్ళు తినొచ్చు. తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటి సూప్స్ కూడా మనం తాగొచ్చు. ఈ రకంగా 3 రోజులు చేస్తే అప్పుడు ఈ సప్తపది అనేది 7 రోజుల ఆహార పద్ధతి సంపూర్ణమవుతుంది. ఇలాంటి ఆహారాన్ని మనం పాటించినప్పుడు ఎలాంటి రకాల సాధారణంగా నీరసం వస్తుందేమో, కళ్ళు తిరుగుతాయేమో, అయ్యో మనం తిని ఉండగలుగుతామా లేదా, ఆకలి తట్టుకోగలుగుతామా లేదా అని రకరకాలుగా అనుకుంటారు. కానీ అలాంటిది ఏమి ఉండదు. శుభ్రంగా కొన్ని లక్షల మంది చేసుకునే వాళ్ళని నేను చూశాను. నా దగ్గర చాలామంది వాడిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది ఇంత చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా జరగదండి. ఎందుకంటే మనకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అనేటటువంటివి సమృద్ధిగా పోషకాలన్నీ కూడా మనకు దొరుకుతాయి. సో కాబట్టి మనకు శరీరం నడవడానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, తర్వాత సూక్ష్మ పోషకాలైన జింకు కానివ్వండి, తర్వాత కాపర్ కానివ్వండి, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క సూక్ష్మ పోషకాల నుంచి తీసుకునే వాటిలో నుంచి మనకు అందుబాటులో వస్తాయి. కాబట్టి మనం 7 రోజుల అవలీలగా మనం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంది. ఇలా ఎన్ని వీక్స్ చేస్తే బాగుంటుందండి? అంటే నా దగ్గర అసలు ఆల్మోస్ట్ 3 నెలలు 4 నెలలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. చక్కగా హాయిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో 1 వీక్ చేసిన వెంటనే ఫలితాలు అద్భుతంగా ఉంటాయండి. దీంతో పాటుగా మనకు ఆయుర్వేద ఔషధాలు, ముఖ్యంగా మా దగ్గర ఆయుర్వేద ఔషధాలు కూడా వాడిన వాళ్ళు ఉంటారు. అన్బిలీవబుల్ చేంజ్ అండి, వాస్తవం చెప్పాలి. అంత అద్భుతంగా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఇది మనతో పాటు ఉంటుంది. మనం 1 వీక్ తర్వాత మళ్ళీ నార్మల్ ఫుడ్లోకి రావచ్చు. నార్మల్ ఫుడ్ అంటే ఎలా నార్మల్ ఫుడ్లోకి రావాలంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఆహార పదార్థాల్లో ముఖ్యంగా రైస్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ముడిధాన్యంతో చేసినటువంటి అన్నం కానివ్వండి, లేదా కొర్రన్నం కానివ్వండి, అలాంటివి తీసుకోవాలి. ఇందాక చెప్పేటటువంటి కాయగూరల కింద కొంచెం నూనె, తగు మోతాదులో నూనె వేసుకోవాలి. వేపుళ్ళు తినకూడదు. చక్కెర పదార్థాలు కానీ, స్వీట్లు కానివ్వండి, తర్వాత వెన్న కానివ్వండి, తర్వాత పాలు కానివ్వండి, తర్వాత ముఖ్యంగా ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా వాడకుండా ఉన్నట్లయితే మనం అద్భుతంగా తగ్గించుకునే ప్రక్రియ మనతో పాటు ఉంటుందండి. మన మనస్సును నియంత్రించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉందండి. సో వైద్యులు చెప్పే దాంతో పాటుగా మన మనస్సును నియంత్రించుకోవడం వల్ల మనమే బరువును తగ్గించుకుంటాం. దానికోసం ఇతరుల దగ్గరికి పోయి పడిగాపులు కాసుకుంటూ వాళ్ళు చెప్పే ఆహార పదార్థాల మీద చెప్తూ ప్రతిదానికి వాళ్ళ మీద ఆధారపడేటటువంటి బ్యాచ్లు కూడా హైదరాబాద్లో మాత్రం పుష్కలంగా ఉన్నారండి. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళే తగ్గించేస్తారని. ఒకసారి ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఆవిడ టిఫినీలు ఎన్ని తింటారమ్మా అంటే నేను 3 పేజీలు రాసుకున్నానండి. అన్ని వెరైటీలు టిఫినీలు తింటారండి. భోజనం గురించి అడిగేటప్పటికి ఒక 6 పేజీలు అయిందండి. ఆవిడ తినే హైదరాబాద్లో ఉండే హోటల్స్ అన్నీ తిరుగుతారండి. ఇంకా ఇట్లా తినేవాళ్లకు ఎప్పుడు తగ్గాలండి చెప్పండి. కాబట్టి సో జనాలకి ఏంటంటే కొంచెం మన నోరు అనేటటువంటి దాన్ని నోరు నియంత్రించుకోవాలంటే మన మనస్సును నియంత్రించుకుంటే చాలండి. దానివల్ల వచ్చే దుష్ప్రభావాల కోణంలోంచి చూసినట్లయితే ఆహార పద్ధతులలో మనం అంటూ ఒక పద్ధతిని క్రియేట్ చేసుకొని జాగ్రత్తగా ఇలాంటి సిస్టమేటిక్గా చేసుకొని, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. సగటు మనుషులందరికీ కూడా డబ్బు అనేటటువంటిది విలువైనటువంటిది డబ్బు లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువుల చేత, మన ఇంట్లో దొరికేటటువంటి ఏవైతే మనకు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు దొరికేటటువంటి వీటి చేత డబ్బులు లేకుండా శుభ్రంగా తగ్గించుకోవచ్చు. అతి తక్కువ ధరతో ఔషధాలు తీసుకొని తగ్గించుకున్నట్లయితే అధిక బరువును తగ్గించుకోవడమే కాకుండా అధిక బరువు వల్ల వచ్చే మధుమేహం కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, ఇతరత్ర అన్ప్లీజెంట్గా వచ్చేటటువంటి రోగాలు అనేటివి కూడా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉందండి. మీరు ఇప్పుడు ట్రై చేస్తారా అరుణ్?
నేను సప్తపది సప్తపది అంత ఐడియా లేదు ఎందుకంటే మెడిసిన్ నార్మల్గా ప్రాబ్లం నుంచి బయటకు చాలు అనుకున్నారు. జనరల్గా ఇంతవరకు ఇంత కాంప్లికేషన్ ప్రాబ్లం అనేది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ తీసేసుకున్నాడు. డైరెక్ట్ ఇది చేయడం చాలా హ్యాపీగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బుక్కా మహేష్ బాబు గారు. థ్యాంక్ యూ అరుణ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.